మాట తప్పువారంటే మాట ఇచ్చారు కానీ తప్పారు, మాట మీద నిలబడలేదని. మాట ఇచ్చారు కానీ మాట మీద నిలబడలేదు. మరి అప్పుడు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఇక్కడ రోమపత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో మాట తప్పువారు ఎవరైతే తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు కనుక చేయరాని కార్యములో ఒకటే మాట తప్పడం. మాట ఇచ్చావు, నిలబెట్టుకోలేకపోయావు. యాకోబు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడే. అంటే పరిపూర్ణుడు ఎవడు? మాట యందు తప్పని వాడు. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు. అంటే మొత్తం అతని బాడీ అంతా అతని స్వాధీనంలో ఉంది, అతని ఇంద్రియాలన్నీ అతని కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు మాట ఇచ్చాడు, వెళ్ళలేకపోయాడంటే అర్థం ఏంటి? ఈయన బాడీ ఈయన కంట్రోల్లో లేదు. అనుకున్న దాని ప్రకారం నువ్వు పోవాలంటే, అన్న మాట నువ్వు నిలబెట్టుకోవాలి అని అంటే నీ బాడీ శ్రమపడాలా, కష్టపడాలా. మాట ఇచ్చాడు, నెరవేర్చలేకపోయాడు. అప్పుడేమైంది? ఆయన శరీరం ఆయన స్వాధీనంలో లేదు. ఆయన కాళ్ళు అయిన మాట వింటలేదు, ఆయన బాడీ అయిన మాట వింటలేదు, ఆయన కళ్ళు అయిన మాట వింటలేదు, ఆయన హృదయం అయిన మాట వింటలేదు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎలాగున్నాడో? పరిపూర్ణుడా? లోపభూయిష్టమైన వ్యక్తి, లోపంతో కూడిన వ్యక్తి. కాబట్టి అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల తప్పిపోతున్నామంటే అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నిటిలో ప్రథమ స్థానంలో పెట్టింది దేన్ని? మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు. మాట యందు తప్పుతున్నాడంటే వాడు లోపము కలిగినవాడు, అంగవైకల్యం కలిగినవాడు అన్నట్టుమాట. లోపం లేనివాడు అంటే మాట మీద నిలబడేవాడు, మాట తప్పనివాడు. అది ఒక 100 మంది ఉన్నారు, 100 మందిలో మాటకి కట్టుబడి నిలబడేవాడు, మాటను కరెక్ట్గా పోషించేవాడు, వాడు పెర్ఫెక్ట్. ఇటు సొల్లుడండి, సొల్లు మొహమ్మడు అండి, మాట అంటాడు కానీ ఏం చేయడండి, లేకపోతే అందరికీ ఇలాగే చెప్తాడండి, ఆ టైం వచ్చినప్పుడు ఎగ్గొడతాడండి అన్నారు అనుకోండి. ఏమైపోయింది? ఇప్పుడు మాట ఎందుకు తప్పుతున్నాడు. మాట ఎందుకు తప్పుతున్నాడు అంటే లోపం కలిగిన వాడు. వాడు దేహం వాడి కంట్రోల్లో లేదు, వాడి శరీరం వాడి కంట్రోల్లో లేదు. అప్పు తీసుకుంటారు. జనరల్గా ఏం చెప్తారు? ఇదిగో పలానా 15వ తారీఖు 15 రోజుల్లో కట్టేస్తానండి. 15 రోజుల్లో కట్టేస్తానన్నవాడు ఇప్పుడు నిజంగా వాడు మాట మీద నిలబడితే 15 రోజుల్లో కట్టడానికి దేహం కంట్రోల్లో ఉండాలా లేదా? నాలుగు మాట ఇచ్చింది, దేహం అంతా కంట్రోల్లో ఉంటే అప్పుడు పర్ఫెక్ట్గా భయభక్తులతో 15వ రోజుకల్లా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. అండం అనేసాడు, మామూలే. 15 రోజులు కాదు, నెల రోజులు అయిపోయినా, 4 నెలలు, సంవత్సరం అయిపోయినా మళ్ళీ అడిగితే పాపం, అడిగితే వాడిని తప్పడతాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొన శక్తి గలవాడు. ఇంకా అక్కడ ఉదాహరణలు చెప్పాడు. అక్కడ మనకి ఎవడైనను 3వ వచనంలో, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా,
వాడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలి కొట్టుకుని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చొక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. 3 ఉదాహరణలు. మొదటి ఉదాహరణ, గుర్రాలు లోబడ్డానికి కళ్ళెం, గుర్రము కళ్ళెం. రెండవ ఉదాహరణ వాడ చొక్కాని. మూడవ ఉదాహరణ కొంచెం నిప్పు విస్తారమైన అడవి. ఇప్పుడు ఈ 3 ఉదాహరణలు దేంతో పోల్చాడు? నాలుక అగ్నియే. ఇదిగో దీనివల్లే నువ్వు దోషం అని తీర్పు పొందుతున్నావు. ఇది సర్వ శరీరానికే మాలిన్యం కలుగజేస్తుంది. మాట ఇచ్చాడు, మాట దేంతో ఇచ్చాడు? నాలుగుతో ఇచ్చాడు. తప్పాడు. ఇప్పుడు దోష అయింది ఎవరో? మొత్తం వ్యక్తి అంతా. ఆడి నాలుక పాపం చేసిందంటావా? ఆ వ్యక్తి మాట తప్పాడు. మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని తన రాజ్య పౌరులు వారి యొక్క జీవన విధానాన్ని గురించి మాట్లాడుతూ, ఇదిగో 5వ అధ్యాయము 33వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుండి, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లించుమని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది పాత నిబంధన అయితే, క్రొత్త నిబంధన ఏంటి? నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఒట్టు ఎందుకు పెడతారు? ఒట్టు ఎందుకు పెడతారంటే వాడు ఇచ్చినటువంటి మాటకు హామీ, అది ఇంకొక బలం అటది. కాబట్టి దేవుడు తోడు, లేకపోతే అమ్మ తోడు, లేకపోతే నా తోడు, నీ తోడు, నా కూతురు తోడు అంటే నేను ఈ మాట ఇస్తున్నాను, ఇచ్చినటువంటి మాట నేను తప్పను, దానికి ఇదిగో అవసరమైతే వీళ్ళని తోడు. ఆయన ఏమంటాడైనా, నేను మీతో చెప్పినదేమని ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడు అనొద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడు అనొద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడని చెప్పొద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. మరి ఏం చేయాలన్నాడు? అప్పుడు నీవు ఒక వెంట్రుకను తెలుపుగా కానీ నలుపు కానీ చేయలేవు, ఎందుకు నీతో పాటు వేరే వాటిని తోడు పెట్టుకుంటావు? 37వ వచనం, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతే. మాట ఇచ్చాడా? ఓకే, మాట ఇచ్చాడంటే దాన్ని నోటి మీద సంతకం పెట్టినట్టే. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా వస్తాడు. మాట ఇచ్చాడంటే దాన్ని నిలబెట్టుకుంటాడు, మాటను తప్పడు. అలాంటి వాడు లోపం లేనివాడు. ఆ పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి, లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మారిపోతాడంటే లోపం కలిగిన వాడు, లోపం కలిగినటువంటి వాడు. యాకోబు రాసినటువంటి పత్రికలు మనం చూస్తే ఎక్కడా కూడా మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి అన్నాడు. 4:11 సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మూడో అధ్యాయము 14వ వచనంలో సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అన్నాడు. 14
అయితే మీ హృదయములో సహింపనలనివి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. కాబట్టి మాటని నిలబెట్టుకోవడం ప్రాముఖ్యమైంది. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి 15వ కీర్తన 15వ కీర్తనలో ఇదిగో దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండేవాడంట. అతిథిగా ఎవరు ఉండగలరు? అతిథి అంటే గెస్ట్. కానీ మనం అతిథులం కాదు, మనం ఆయన రాజ్యంలో కుమారులుగా ఉంటాం, స్వాచ్ఛ్యంగా మనం దాన్ని పొందుతాం. కానీ ఇక్కడ అన్నాడు, యెహోవా యొక్క గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అలాంటి వాడు ఎవడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి, ప్రవర్తనలో యథార్థత ఉండాలి. నీతిని అనుసరించి నడిచేవాడు, హృదయపూర్వకముగా నిజం పలికేవాడు, హృదయపూర్వకంగా నిజం. అలాంటి వాడు నాలుకతో కొండెములు మాట్లాడడం, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా, ఇది కీలకమైనది, యెహోవా యొక్క గుడారములో అతిథిగా ఉండగోరేటువంటి వాడు అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. మన ఇల్లు కట్టించుకున్నాం అనుకోండి, ఏ మేస్త్రి కూడా ఈ మాట మీద నిలబడు. ముందు అవసరమైతే అగ్రిమెంట్ రాసేస్తారు, అన్నీ రాసేసుకుంటారు. తీరాడికి వచ్చేటోడికి లాస్ వచ్చిందండి, అలాగండి ఇలాగండి, ఇలాగ అనుకోలేదండి, ఇది జరిగిందండి, అది జరిగిందండి. కానీ ఈయనేమంటాడు, అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగిన మాట తప్పకూడదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మాట తప్పే ప్రతివాడు అదే చూపించాడు, నష్టాన్ని చూపించాడు. నిజంగా చేద్దాం అనుకున్నానండి కానీ కుదరలేదండి, అది ఇదిగో ఆ టయానికి ఇది జరిగిందండి, లేకపోతే ఇదిగో అది అయ్యిందండి, ప్రమాదం వచ్చిందండి, ఖర్చు అయ్యిందండి, ఏదో ఒక నష్టాన్ని చూపించాడనమాట. కానీ అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పకూడదు. మిగిలిన అన్ని విషయాల్లో ఇది ఎలాగున్నా పెళ్ళిలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే ఇప్పుడు పెళ్ళి జరుగుతుంది అనుకోండి, పెళ్ళిలో పెళ్లి కూతురుతో ప్రమాణం చేసేసాడు మనిషి. ఏమని? కలిమి అయినా, లేమైనా, కష్టమైనా, వ్యాధి అయినా, బాధ అయినా, ఆరోగ్యమైన, అనారోగ్యమైన, నువ్వు చనిపోయేటంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను భరిస్తాను, ప్రేమిస్తాను, సన్మానిస్తాను, గౌరవిస్తాను అని చెప్పేసి ప్రమాణం చేసేసాడు. ఇప్పుడు ఈ ప్రమాణం ఎప్పటి వరకు వ్యాలిడిటీ? చనిపోయేటంత వరకు. ఇప్పుడు ఈ మధ్యలో ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు, ఆవిడ ఏం చేస్తాడు? ఆవిడ వదిలేసిపోతాడు. అజయ్కి జరిగింది అదే కదా, పనికి రాకుండా పోయాడు, వదిలేసిపోయింది. కాబట్టి ఇప్పుడు నష్టం కలిగిన, నువ్వు మాట ఇచ్చావు కదా, మరి 90% ఆమె పనికి రాకుండా పోయినా, లేకపోతే ఇతను పనికి రాకుండా పోయినా, నువ్వేమని మాట ఇచ్చావు? నువ్వు ఏమని ప్రమాణం చేసావు? నువ్వు క్రైస్తవుడు అయితే మాట యందు తప్పని ఎడలాంటివాడు లోపము లేనివాడై ఆమె మరణించేటంత వరకు
లేదా ఈయన మరణించేటంత వరకు ఒకరినొకరు భరించాలి. అది అప్పుడు అందరినీ తీసుకొచ్చి తగుపెట్టారనుకోండి, సమాజం ఏం చెప్తుంది? మరి ఇంకా ఆయన అలా ఉన్నాడు కాబట్టి సర్లేండి, లేకపోతే వదిలిపెట్టేసేయండి, లేకపోతే ఆమె అలాగుంది కదండి, మరి ఇంకెంతకాలమైన ఉంటాడండి, పెళ్లి చేసేసేయండి, ఆరోగ్యం బాగోలేదండి, లేదా మేము మోసపోయామండి, లేకపోతే ఇలాగని చెప్పలేదండి, అదండి ఇదండి బోళ్ళు చెప్తారు సమాజం చెప్పినా నువ్వు మాట ఇచ్చావు, నువ్వు క్రైస్తవుడివి, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. వీటికి మించింది ఏదైనా ఉందంటే అది దుష్టుల నుండి పుట్టింది. కాబట్టి నువ్వు ప్రమాణం చేసావు, ప్రమాణం యొక్క వ్యాలిడిటీ మరణించేటంత వరకు. అందుకనే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని చేసుకోవాలన్నమాట. ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత వీడు ఇలాగనుకోలేదు, లేదా అమ్మాయి ఇలాగనుకోలేదు, మేము చాలా నష్టపోయాం, మేము అందరం మోసపోయాం, ఇంకన్నీ కుదరదు, ఇంకా డైలాగులన్నీ కుదరదు. ఇంకా ఒకసారి పెళ్లి చేసుకున్నావా ఇంకా దానికి కాపురాన్ని అలా నిలబెట్టుకుంటే వెళ్ళడమే, జాగ్రత్తగా నువ్వు పోషించడమే. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినప్పుడు, మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో 13వ వచనం నుండి మనం చూస్తే, మరియు రెండవసారి మీరు అలాగు చేయుదురు, యెహోవా బలిపీఠమును, మత్తయికి ముందు మలాకి, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయునున్నాడు. ఇదిగో బలిపీఠాన్ని తడుపుతున్నావు, రోధిస్తున్నావు, కానీ మీ అర్పణలు ఆయన అంగీకరించట్లేదు, తీసుకోవట్లేదంట. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున. ఎందుకు విసర్జించాల్సి వచ్చింది? ఆ కిందకి వెళ్తే అన్నాడు దేవుడంట, నీ భార్య పక్షాన సాక్షి అయ్యాడు, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నువ్వు నిబంధన చేసుకున్నావు కదా, ఆ నిబంధనలోనే ప్రమాణాలు ఉన్నాయి, ప్రమాణాలతో కూడిన నిబంధన అది, నువ్వు నిబంధన చేసుకున్నావు కదా ఆమెతోని, మరి ఇప్పుడు మళ్ళీ అన్యాయం ఎందుకు చేస్తున్నావు ఆమెకి? కాబట్టి నువ్వు అన్యాయం చేస్తున్నావు కాబట్టి నేను ఆమె పక్షాన ఉంటాను. నీ పెండ్లి భార్య కదా, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చేయలేదు. ఒకడు చేసినా ఏమి జరిగను? దేవుని చేత సంతతి నందవల్ని అతను యత్నము చేసిన కదా. ఎవరు? హాగరు విషయంలో అబ్రహాము. కాగా మిమ్ముని మీరే జాగ్రత్త చేసుకొని యవ్వన కాలమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులు ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు ఒకడు తన వస్త్రమును బలత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. మాట ఇచ్చావు, ప్రమాణం చేసావు, కాబట్టి నువ్వు నిబంధన చేసుకున్నావు, దానికి బద్దులుగా బ్రతకాలి. నష్టం కలిగిందా? మాట తప్పొద్దు. ఆ తర్వాత నేను నష్టపోయాను అనొద్దు, నాకు అన్యాయం చేశారు అనొద్దు. కాబట్టి అవన్నీ ఏమని ఉంటే ముందుగానే చూసుకో. యేసు ప్రభు చెప్పినట్లుగా కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ ముందుగానే చూసుకో. ఏం చెప్పాడు యేసు ప్రభు? తగులుబడి లెక్క చూసుకోవాలి కదా ముందుగానే. కాబట్టి కుదురుతుందా లేదా, ఒప్పందం కుదురుతుందా లేదా, ఈ బిల్డింగ్ కట్టాలంటే ఇదిగో ఇంత, ఇది కుదురుతుందా లేదా అన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్గా వచ్చారు, సంతకం పెట్టుకున్నారు. ఇప్పుడు నష్టమైనా లాభమైనా ఏం చేయాలి? నువ్వు భరించగలిగిన వాడు, లోపం లేనివాడు. నష్టం కలిగిందని మాట తప్పేవాడు లోపం కలిగినవాడు. ఇప్పుడు సమాజంలో నష్టం కలిగిందని మాట తప్పేవాళ్ళే ఎక్కువ కదా, ఇంచుమించు అందరూ అంతే. ఇల్లు కట్టితే అందరు మేస్త్రులు ఇదే పరిస్థితి ఇంచుమించుగా. నేను అనిపించింది అది చెప్తున్నాను.
నిలకడగా ఎవరో నిజాయితీపరుడైతే తప్ప ఉండడు. అయినా సణుక్కుంటానే చేస్తాడంతే, హ్యాపీగా చేయడు. ఇలా అనుకున్నానండి, ఇది అయ్యిందండి, లేదా అది అయ్యిందండి, ఇది నష్టం వచ్చిందండి, అక్కడ అది అయ్యిందండి, ఇది అయ్యింది, ఏదో మొత్తం మీద పెడతారన్నమాట. అతడు ప్రమాణం చేయగా, ఇప్పుడు క్రైస్తవుడైతే ఏం చేయాలా? అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పకూడదు. అలాంటి వాడు ఆయన దగ్గర అతిథిగా కొంతకాలం ఉండడానికి అర్హుడంట. మరి ఇప్పుడు క్రైస్తవుడైతే కొంతకాలం ఉండే గెస్టా? పర్మనెంట్గా దేవునితో ఉండేటువంటి వారసుడు క్రైస్తవుడు అంటే. పర్మనెంట్గా నువ్వు ఆయనతో ఉండాలనుకున్నప్పుడు ఏం ప్రాక్టీస్ చేయాలా? మాట మీద నిలబడడం, ఇచ్చిన మాట ప్రకారంగా బ్రతకడం, ప్రమాణం చేసి దానికి నిలబడడం, లోపము లేకుండా దేహాన్ని స్వాధీనపరుచుకోవడం, ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం, ఇది మనం ప్రాక్టీస్ చేయాల్సింది. అల్టిమేట్గా పసితనం పోవాలి కదా, బాల్యం పోవాలా, పసితనం పోవాలా, ఇదిగో ఏ స్థాయికి రావాలా? ఇదిగో మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అవ్వాలి. సంపూర్ణ పురుషులు అంటే లోపము లేని వ్యక్తులు అవ్వాలి. అనేక విషయాల్లో లోపాలు ఉన్నాయి అన్నాడు. అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాం. కానీ మరి ముఖ్యంగా దేన్ని పట్టుకున్నాడు? ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై. అంటే ఇచ్చే మాట ఎంత నిదానించి ఇవ్వాలా, ఎంత జాగ్రత్తగా ఇవ్వాలా. వెంటనే ఉద్రేకంతో ఇచ్చేయకూడదు మాట. మాట ఇచ్చే ముందు ఆచి తూచి నిదానించి ఇవ్వాలంతే. ఇంకా దానికి ప్రామిసరీ నోట్లు లేకపోతే ఇంకోటో ఎన్ని అవసరం లేదు. ఇంకా మాట ఇస్తే నష్టమైనా నువ్వు దాన్ని నిలబడాలంతే. మాట ఇచ్చి మార్చేయడం, లేదా మాట ఇచ్చి వెనక్కి తీసేసుకోవడం, నమ్మకత్వం లేని చోట ఏముంటాయి? అన్నీ డాక్యుమెంట్స్, పేపర్ రైటింగు, లేకపోతే దానికి సాక్షులు, లేకపోతే అటు ఇటు సాక్షులు, దానికి మధ్యవర్తులు, అవసరమైతే దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు తెలుసా. ఈ డీడ్స్ ఉంటాయి చూసారా, సేల్స్ డీడ్స్, బిజినెస్ డీడ్స్, ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో అక్కడ పకడ్బందీగా అన్నీ రాయించుకుని జాగ్రత్తగా ఏం చేస్తారు, దాన్ని సంతకాలు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కానీ క్రైస్తవుల దగ్గరికి వచ్చేటప్పటికి మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అలాగే ఉండాలా అని చెప్పాడు ఏనన్నా. కాబట్టి అప్పుడు అదే ప్రయోజనం కోసమైనా మాట తప్పకూడదు. మాట తప్పుతున్నామంటే లోపం, మాట తప్పడమే లోపం, మాట తప్పడమే లోపం. దేవుడు మనకే నోటిని ఇచ్చాడు, తీర్పు పొందబోవారికి తగినట్లుగా మాట్లాడండి అన్నాడు. అలాగే ప్రవర్తించండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. యాకోబు 2:12, స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. తీర్పు పొందబో వారికి తగినట్లుగానే మాట్లాడు, అలాగనే ప్రవర్తించు. అంటే ఇప్పుడు మాట్లాడేదాన్ని బట్టి తీర్పులోకి వెళ్ళిపోతుంది కదా. మరి ఎందుకు నువ్వు ఉద్రేకపడాలా? ఎందుకు ఉద్రేకపడి మాట ఇచ్చేసేయాలా? 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ ప్రకారంగా వ్రాయబడింది. యాకోబు 1:19 మనం చూసినప్పుడు, నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు. నా సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు,
గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వినుటకు వేగిరపడువాడు, వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా అంటే వినుటకు వేగిరపడేవాడు, మాట్లాడుటకు నిదానించేవాడు, కోపించుటకు నిదానించేవాడు. మాట్లాడడానికి ఏం చేయాలా? నిదానించి మాట్లాడు. ఊరికినే హామీలు ఇచ్చేవద్దు, ఊరికినే మాటలు ఇచ్చేవద్దు, ఊరికినే ఓకే అనేసేవద్దు. 5వ అధ్యాయంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. యాకోబు 5:12 నుండి, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక. ఏ తోడు పెట్టుకోవద్దు, నీ మాటకి సపోర్ట్ ఇచ్చుకోవద్దు. ఏం చేయమన్నాడు? మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. అది అవునంటే అవును, కాదంటే కాదు. అవునని కాదు, కాదని అవును అనేలా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? తీర్పు పాలవుతావు. తీర్పులో దోషిగా నిలబడాలి. కాబట్టి క్రైస్తవులుగా మాటకి నిలబడాలి, మాటకు కట్టుబడి ఉండాలి. అందుకే మాట ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఆచితూచి నిదానించి మాట ఇవ్వాలి. ఎంత విలువైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, పలానావాడు మాట ఇచ్చాడంటే ప్రాణం పోయినా కానీ దాన్ని మేరడం, తప్పడం, మాట మార్చడం. అది మాట ఇస్తారు, మార్చేస్తారు, మాట ఇస్తారు, మర్చిపోతారు, హామీ ఇస్తారు, వదిలిపెట్టేస్తారు. పబ్బం గడుపుకోవడానికి తాత్కాలిక ప్రయోజనం కొరకు ఏమి చేస్తారు. కానీ క్రైస్తవుడికి ఎలాంటి రిప్యుటేషన్ ఉండాలా? నీకు ఉండాల్సిన సాక్ష్యం ఏంటంటే, ఇదిగో మాట ఇచ్చాడు, నిలబడ్డాడు, అంతే. ఆయన మాట ఇస్తే చాలండి, అంతే. పూర్వం కొద్దో గొప్ప పెద్దల్లో ఇది ఉండేది, ఈ కట్టుబాటు ఉండేది. దానికి రాతల పోతలు ఏమి లేవు. ఒకప్పుడు చక్కగా ఏదన్నా 10 మందిలో ఒక మాట ఇచ్చాడంటే దానికి నిలబడిపోయేవారు, అంతే. అలాగా ఖచ్చితంగా దాన్ని అమలు చేసేవారు, అంతే. స్థలాలు ఇళ్ళ దగ్గర కూడా ఇవన్నీ ఇంత జ్ఞానాలు లేవు అప్పుడు. సర్లే బాబా నీకు ఇది ఇస్తానంటే ఇచ్చేసినట్టేం కది, అంతే. తర్వాత మళ్ళీ తిరగబడడం వాళ్ళు ఇది ఏమీ లేదు. ఇదిగో పాయప్ప అన్నాడండి, ఇది అంతే. చనిపోయిన తర్వాత కూడా వెనకాల నువ్వు ఏమన్నారంటే, ఇదిగో మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఇలాగన్నారండి, ఇంకా ఆ మాట ప్రకారం వెళ్ళిపోతున్నామండి. క్రైస్తవుల్లో మన మాటకు విలువ ఉండాలన్నమాట. ఇతను బట్టి అబద్ధికుడండి, మోసగాడండి, అండం అంటాడండి, బోల్డ్ కౌరు చెప్తాడండి, ఒక్కదాన్ని కూడా నెరవేర్చడండి. ఇది కాదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మాట తప్పువారును, మాట తప్పుతున్నారంటే ఇదిగో వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయారు కనుక మాట మీద నిలబడాలనే ఆలోచన లేదు. ఇంకా మాట ఇచ్చావు, తప్పుతున్నావు. అనేక విషయాలు తప్పుతున్నావు. ఇదిగో ఇది ఇలాగే జరిగింది. కాబట్టి ఏ విషయంలోనైనా ఏ కారణం చేతైనా తప్పవచ్చా? తప్పవచ్చు. తప్పవుతున్నట్టు అర్థం ఏం చేసుకోవాలి? ఇప్పుడు వెంటనే ఇతను లోపం కలిగిన వాడు కాబట్టి తప్పవుతున్నాడు. మాటకి తప్పడో అనేది ఉందనుకోండి, అప్పుడేం అర్థం చేసుకోవాలా? లోపం లేనివాడు, అంతే. లోపం లేనివాడు అనే సంగతిని